నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పడాల అమ్మిరెడ్డిగారి 39వ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామ ప్రజలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరున ఆప్యాయంగా పలకరించేవారని, అందుకే ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఒకే రకంగా సేవలు చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988లోని నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది తన తండ్రే అని, కొమరిపాలెం గ్రామంలో 29 ఎకరాల తన భూమిని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేశారని, నియోజకవర్గంలో అత్యధిక కాలనీలు, ఇళ్ల స్థలాలు ఆయన హయాంలోనే ఇవ్వటం జరిగిందన్నారు. అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి పురుషులు ముందుకు రాని సమయంలో వారిని ప్రోత్సహించడానికి తన సొంత భూమి 84 ఎకరాల నుండి ఆపరేషన్ చేయించుకున్నవారికి ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పంచిన మహానుభావులని కొనియాడారు. తండ్రి ఆశయాలను, అడుగుజాడలను కొనసాగిస్తామని వెంకట్రామారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి వెంకట్రెడ్డి, డివిఆర్, మల్లిడి శ్రీనివాసరెడ్డి, సత్తి అమ్మిరెడ్డి, వాసంశెట్టి మధు, కర్రీ సుబ్బారెడ్డి, గాయత్రిరెడ్డి, తాడి నాగిరెడ్డి, సత్తి వెంకట్రెడ్డి, కర్రి సత్తిరెడ్డి, సిరపరపు అప్పన్న, శిల్పి బండారు సుబ్బారావు, నెక్కల శ్రీనివాస్, మలకజాను, దుర్గా, చిన్న వీరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్, బిక్కవోలు మండలం మాజీ జడ్పీటీసీనండి. ఈవేళ మా నాన్నగారు అయినటువంటి అనపర్తి మాజీ శాసనసభ్యులు పడాల అమ్మిరెడ్డి గారి 39వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అందరూ వచ్చి ఆయన సేవలు ఇప్పటికీ కూడా మరవలేనివి. 1978లో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం అనేది స్టార్ట్ చేసింది ఆయన. అలాగే ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా ఎక్కడ కనిపించిన పేరు పేరున పలకరిస్తాం వల్ల ఆయన అంటే అందరికీ ఇప్పటికి కూడా ప్రజల హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే ఈ గ్రామానికి 29 ఎకరాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఒకే రకంగా అందరికీ పనులు చేస్తూ రావడం జరిగింది. నియోజకవర్గంలో అత్యధిక కాలనీలు, ఇళ్ల స్థలాలు నాన్నగారుగానే ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన స్వయంగా సొంతంగా ఒక 84 ఎకరాలు అప్పట్లో ఎవరైతే ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ముందు వచ్చేవాళ్ళు కాదు మగవాళ్ళు, ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఎకరం భూమి చొప్పున పంచిపెట్టడం జరిగింది. మరి అటువంటి ఆయన ఆదర్శాలు, ఆయన యొక్క అడుగుజాడలో మేము అందరూ కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.